తెలీదని వేరే అడుగుతున్నావు? చామంతే కదా నన్ను చూసుకుంది. ఏంటి ఆ చూపు? నిజం కదా? నీకు తెలిస్తేనే కదా ఇంకొకరికి నేర్పించడానికి. నా ఇంటికి అందరూ భలే దొరుకుతారు. అమ్మ చామంతి, ప్రేమ్ని లోపలికి తీసుకెళ్ళు. అలాగే గారు, పదండి బాబు. మీకేం కాలేదు కదా? ఉండగా నాకేమవుతుంది చావు. దయచేసి దాని దగ్గర మాత్రం నన్ను వదలకు. అలాగే బాబు, మీరు రెస్ట్ తీసుకుందరు గాని రండి. సారీ అంకుల్, డాడీ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ప్రామిస్ చేస్తున్నాను, ఇంకోసారి ఇలా జరగదు. ఏంటి నిషా ఇది? ఇంతకు ముందే నేను నిన్ను మీ అంకుల్ దగ్గర పొగిడాను. కాసేపటికే నువ్విలా చేసావు. సారీ ఆంటీ. ఏం సారీయో. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. మీ మావయ్య గారి దగ్గర మంచి మార్కులు తెచ్చుకో. ఈ ఇంటి కోడలిగా అప్పుడే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. చెప్పని మాటిను అద్దమే చూపని నిను కను అలజడియదలో నిన్నే నువ్వే కలుసుకోయిక అలిగితే పొద్దే రాత్రి మొత్తం ఉంది నీకిక అలజడియదలో నిన్నే నువ్వే కలుసుకోయిక అలిగితే పొద్దే రాత్రి మొత్తం ఉంది నీకిక. చూడు ఎంత హాయిగా నిద్రపోతుందో. ప్రేమ్, నడవగలుగుతున్నావా? చామంతే నాన్న, లోపలే ఉంటే అలానే ఉంటానని ట్రై చేయమని చెప్పి పట్టుకొని నడిపిస్తుంది. తన ఎంకరేజ్మెంట్ మామూలుగా చేయదు నాన్న. నేను వచ్చేసాను. రండి బాబు, ప్రయత్నించాలి కదా అయ్య గారు. అప్పుడే కదా కొంచెమైనా ఫలితం వస్తుంది. కనపడుతుందమ్మా, మోటివేషన్ పొందడం ఇంపార్టెంట్. అది నువ్వెవరినైనా చేయగలవు. చూసావా అక్క, దాన్ని ఎలా పొగుడుతున్నారో? మరి నువ్వే ఫస్ట్ చేస్తుంటే చామంతి పొగిడించుకునేదా చెప్పు? తిట్టించుకోవడానికే పుట్టినట్టున్నా. నీతో పాటు మేం కూడా కలిసి తిన్నాం. మన టైం అలా ఉంది.
చామ్, నా ల్యాప్టాప్ ఒకసారి తీసుకురావా? మనకెంత అవుట్ స్టాండింగ్ ఉందో, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. తీసుకొస్తాను బాబు. అక్క దాని టైం మారేట్టు ఇప్పుడు చేస్తా. ఏం చేస్తావు? చేస్తూ ఉండక్క. అయ్యో, ఈ చామంతి చూసుకుని రావటం తెలీదా? నిషమ్మ, వచ్చింది మీరు. బాగుంది, చాలా బాగుంది. నిన్ను మా అంకుల్ ప్రేమ్ ఏమి అనరని నా మీద నింద వేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు నిషమ్మ. ఓహో, అర్థమైంది. ల్యాప్టాప్ పాడైపోయిందని నన్నంటున్నావా? నిషమ్మ, అబద్ధాలు చెప్పకండి. ప్రేమ్, నీ ల్యాప్టాప్ పాడు చేసేసింది. ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్నా విలువైన వస్తువులు తీసుకురమని చెప్పా? నువ్వు మాట్లాడక నిషా. చామంతి, ఆ ల్యాప్టాప్ ఇవ్వు.